సాయంత్రం పూట మిగిలిపోయిన ఇడ్లీలతోని ఇట్లా ఒక కొత్త వంటకం అయితే మాత్రం ప్రిపేర్ చేస్తున్నారు. ఆ సంగతి ఏందో మీరు కూడా చూడాలి. ఇక 4 ఇడ్లీలు అయితే మిగిలిపోతే దాన్ని మొత్తం కూడా ఇట్లా పొడిపడి అన్న, ఎందుకంటే చలికాలం కదా, మొత్తం కూడా గట్టిగా అయిపోయినాయి. అట్లా అన్న తర్వాత కొంచెం వేడి గిన్నె మీద పెట్టేసి కొంచెం అటు ఇటు అని దాన్ని అయితే వేడి చేసిన దాన్ని అయితే పక్కకు పెట్టేసిన. ఇప్పుడు గదే గిన్నెలో మొత్తం ఉప్మా లేకుండా వేసేసి ఇక సరిపడా నూనె వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసిన. ఇక దీని తర్వాత మన పోపు దినుసులు ఉన్నాయి కదా, వరుస పెట్టి ఒకదాని వెనుక ఒకటి గింతంత జీలకర్ర, గిన్నె ఆవాలు, అట్లనే కరివేపాకు, ఇక కొంచెం అంతా మంచిగా పప్పు, అదేనా మినపప్పు, శనగపప్పు, ఇక కొంచెం ఏంపిన పల్లీలు, ఇక ఇవన్నీ వేసుకొని గింత కరివేపాకు వేసి దాంట్లోనే మళ్ళీ ఇంత క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇక 2 టమాటా ముక్కలు, ఇక అవి కూడా వేసిన. మంచిగా టమాటాలు కూడా మంచిగా కాలి పుల్లడి వాసన పోయేదాకా కూడా మంచిగా వేడి చేసిన. చూడాలి కమ్మటి వాసన వస్తుంది పోపు. ఇక గిదిలైంది మనమైతే ఏ బువ్వల కూరలు అయితే తినం. గదేనులా ఉప్పు, ఇక ఉప్పును కూడా జరంతా సరిపడా అంతనైతే వేసిన. సరే కానులా గిట్లా ఇడ్లీలు మిగిలిపోతే మీరు సాయంత్రం అవే ఇడ్లీలు తింటారా, దాన్ని ఇంకేదైనా వెరైటీ డిష్ చేసుకుంటారా ఒకసారి అయితే కామెంట్ చేయలేదు. నేనైతే ఇట్లా చేయడం అయితే మాత్రం ఇది సెకండ్ టైం మాత్రమే. ఎప్పటికైతే ఇడ్లీలు మిగిలాయి చాలా తక్కువ టైం మిగులుతాయి అన్నమాట. అందుకనే ఎందుకు ఉట్టిగా అదే తినాలి అని ఇట్లా ట్రై చేస్తున్నా. ఇక ఇప్పటిదాకా పొడి చేసి ఏంపిన ఇడ్లీలు పొడి ఉంది కదా, అది కదా గిన్నెలు వేసిన. కొంచెం మంట మాత్రం సిమ్లోనే పెట్టేసి దవ్వ కలుపుతూనే ఉన్నా. ఇక కలుపుతుంటేనే కింద పోపు వాసనకి వారెవ్వ పైన ఇడ్లీలు మాత్రం గుమ్మలాడిపోతూ ఉన్నాయి. కానీ ఇక ఎంతైనా చలికాలం కదా నువ్వు ఉట్టిగా ఏమంటారు పొద్దుగాల చేసిన చల్లటి ఇడ్లీ తినేకంటే ఇట్లా వేడి చేసుకొని తినామనుకోండి పానం కూడా మంచిగా ఉంటుంది. ఇక చలిలు కూడా బాగానే పెరిగినాయి కదా, ఇక అందుకోసం అని. కానీ నిజంగా చెప్పాలంటే ఇడ్లీ కంటే ఇట్లా పోపేసిన ఇడ్లీ పొడి మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. సరే కానీ మీరు ట్రై చేసినప్పుడు ఏం తింటారు అనే డిష్ని కామెంట్ చేసి అయితే మర్చిపోకండి. ఇది కనుక మీరు ట్రై చేసేది ఉంటే టేస్ట్ ఎలా అనిపించింది మీకు, ఇది ఓకేనా లేకపోతే ఇంకేదైనా ట్రై చేస్తే బాగుండు అనిపించింది అనే కామెంట్ చేయడం, మన అకౌంట్ని ఫాలో అవడం అయితే మర్చిపోకండి.